హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డే లో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ శూన్య వ్యర్థాల దినోత్సవం గురించి చెప్పుకుందాం. మార్చి 30న జరుపుకునే అంతర్జాతీయ శూన్య వ్యర్థాల దినోత్సవం గురించి మరిన్ని ఆసక్తికరమైన మరియు తాజా వివరాలు ఇక్కడున్నాయి. 2026 ప్రత్యేకత ఆహార వ్యర్థాలపై దృష్టి. ఈ ఏడాది అంతర్జాతీయ శూన్య వ్యర్థాల దినోత్సవం ప్రధానంగా ఆహార వ్యర్థాల తగ్గింపు అనే అంశంపై దృష్టి సారిస్తోంది. నినాదం జీరో వేస్ట్ స్టార్ట్స్ ఆన్ యువర్ ప్లేట్. శూన్య వ్యర్థం మీ పళ్ళెం నుండే మొదలవుతుంది. లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆహారంలో దాదాపు 19% వృధా అవుతోంది. దీన్ని అరికట్టడం ద్వారా ఆకలిని తీర్చడమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని ఐక్యరాజ్యసమితి పిలుపునిస్తోంది. ముఖ్యమైన గణాంకాలు, కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్. చెత్త కుప్పలు ఏటా ప్రపంచవ్యాప్తంగా 2.1 బిలియన్ల నుండి 2.3 బిలియన్ టన్నుల మున్సిపల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్లాస్టిక్ ముప్పు ప్రతి ఏటా దాదాపు 14 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సరస్సులు, నదులు మరియు సముద్రాల్లోకి చేరుతున్నాయి. వాతావరణంపై ప్రభావం వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల వెలువడే గ్రీన్ హౌస్ వాయువులు భూతాపానికి ప్రధాన కారణమవుతున్నాయి. మనం చేయగలిగే చిన్న మార్పులు. ఈ రోజు సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి కొన్ని సూచనలు. 5R సూత్రం. రెఫ్యూజ్ అంటే నిరాకరించు, రెడ్యూస్ అంటే తగ్గించు, రీయూస్ అంటే మళ్ళీ వాడు, రీపర్పస్ అంటే మరో రూపంలో వాడు, రీసైకిల్ అంటే పునశ్చక్రియం చేయు. ప్లాస్టిక్ వద్దు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లకు బదులు బట్ట సంచులను వాడటం. కంపోస్టింగ్ వంటింటి వ్యర్థాలను పారేయకుండా ఎరువుగా మార్చుకోవడం. పొదుపుగా కొనుగోలు అవసరమైన వస్తువులనే కొనడం ద్వారా వృధాను తగ్గించడం. నేపథ్యం ప్రకటన 2022 డిసెంబర్ 14న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ రోజును అధికారికంగా గుర్తించింది. మొదటిసారి 2023 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. నిర్వహణ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UN హ్యాబిటెట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయి. 8, 12, 30 లక్ష్యం. ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవం ద్వారా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా వ్యర్థాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12లో భాగంగా చేర్చారు. ఇది బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వ్యర్థాల సంబంధం. చెత్త కుప్పల నుండి వెలువడే మిథేన్ వాయువు కార్బన్ డయాక్సైడ్ కంటే 80 రెట్లు వేగంగా భూమిని వేడెక్కిస్తుంది. శూన్య వ్యర్థాల విధానాన్ని పాటించడం ద్వారా గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించి వాతావరణ మార్పులను అరికట్టొచ్చు. సర్క్యులర్ ఎకానమీ. ఈ దినోత్సవం యొక్క ప్రధాన సిద్ధాంతం సర్క్యులర్ ఎకానమీ. సాధారణ పద్ధతి వస్తువును తయారు చేయటం, వాడటం, పారేయటం. సర్క్యులర్ పద్ధతి వస్తువును తయారు చేయటం, వాడటం, రిపేర్ చేయటం, మళ్ళీ వాడటం, రీసైకిల్ చేయటం. దీనివల్ల ప్రకృతి వనరులు వృధా కావు. ఆదర్శంగా నిలుస్తున్న నగరాలు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాలు జీరో వేస్ట్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కామికాట్సు జపాన్. ఈ గ్రామంలో ప్రజలు తమ చెత్తను 45 రకాలుగా విభజించి రీసైకిల్ చేస్తారు. ఇక్కడ దాదాపు 80% వ్యర్థాలు పునశ్చక్రియం చేయబడతాయి. శాన్ ఫ్రాన్సిస్కో USA 2020 నాటికే అత్యధిక శాతం చెత్తను రీసైకిల్ చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఇండోర్ భారత్.
భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కింద వరుసగా అగ్రస్థానంలో నిలుస్తూ చెత్తను సమర్థవంతంగా నిర్వహించడంలో రోల్ మోడల్ గా ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ శూన్య వ్యర్థాల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 30వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. టాలీవుడ్ హీరో నితిన్, పూర్తి పేరు నితిన్ కుమార్ రెడ్డి, మార్చి 30, 1983న నిజామాబాద్, తెలంగాణలో జన్మించారు. కుటుంబం: తండ్రి సుధాకర్ రెడ్డి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, తల్లి లక్ష్మీరెడ్డి. 2020లో శాలిని కందుకూరిని వివాహం చేసుకున్నారు. సినీ ప్రస్థానం: తెరంగేట్రం. దర్శకుడు తేజ రూపొందించిన జయం సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా ఆయనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ డెబ్యూ హీరో అవార్డును తెచ్చిపెట్టింది. బ్లాక్ బస్టర్ హిట్స్ దిల్, సై చిత్రాలతో మాస్ హీరోగా గుర్తింపు పొందారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై చిత్రంలో రగ్బీ ప్లేయర్గా ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. సెకండ్ ఇన్నింగ్స్: కొంతకాలం వరుస పరాజయాల తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత గుండె జారి గల్లంతైందే, ఆ భీష్మ వంటి చిత్రాలతో విజయ పథంలో దూసుకుపోయారు. ప్రముఖ బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ పాలక్ ముచ్చల్. ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, ఒక గొప్ప మానవతావాది కూడా. మార్చి 30, 1992న ఇండోర్, మధ్యప్రదేశ్లో జన్మించారు. కుటుంబం: తండ్రి రాజ్ కుమార్ ముచ్చల్, తల్లి అమితా ముచ్చల్. ఆమె సోదరుడు పలాష్ ముచ్చల్ కూడా సంగీత దర్శకుడే. 2022లో ప్రముఖ సంగీత దర్శకుడు మిథున్ను వివాహం చేసుకున్నారు. సంగీత ప్రస్థానం: తొలి అడుగులు. 2011లో దమ్మారో దమ్ సినిమాతో బాలీవుడ్లోకి ప్రవేశించారు. గుర్తింపు తెచ్చిన చిత్రాలు: ఆషికీ 2. ఈ సినిమాలోని చాహో మే ఆనా మరియు మేరీ ఆషికీ పాటలు ఆమెను రాత్రికి రాత్రే స్టార్ను చేశాయి. ప్రేమ్ రతన్ ధన్ పాయో టైటిల్ సాంగ్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. ఎంఎస్ ధోని కౌన్ తుజే పాటలో ఆమె గొంతు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. తెలుగులో కూడా కొన్ని పాటలు పాడారు. ముఖ్యంగా మహర్షి సినిమాలో పాడే వంటి మెలోడీలతో మెప్పించారు. ప్రముఖ భారతీయ చలనచిత్ర దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ అభిషేక్ చౌబే. మార్చి 30, 1977న ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. విద్య: ఢిల్లీలోని హిందూ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చదువుకున్నారు. సినీ ప్రస్థానం: అభిషేక్ చౌబే బాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన సినిమాలు వాస్తవికతకు దగ్గరగా లోతైన పాత్రలతో ఉంటాయి. విశాల్ భరద్వాజ్తో ప్రయాణం: తన కెరీర్ మొదట్లో ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. మక్బూల్, ఓంకారా, కమీనే వంటి చిత్రాలకు కో రైటర్గా కూడా వ్యవహరించారు. దర్శకుడిగా అరంగేట్రం: విద్యాబాలన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఇష్కియా సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కమర్షియల్గా కూడా సక్సెస్ అయింది. ఉడ్తా పంజాబ్లో డ్రగ్స్ సమస్య నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. షాహిద్ కపూర్, ఆలియా భట్ నటించిన ఈ చిత్రం ఆయనకు దర్శకుడిగా భారీ గుర్తింపు తెచ్చింది. హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు నగేష్ కుకునూర్. మార్చి 30, 1967న హైదరాబాద్, తెలంగాణలో జన్మించారు. విద్య: హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ చేశారు. సినిమాలపై మక్కువతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేసి సినీ రంగంలోకి వచ్చారు. సినీ ప్రస్థానం: నగేష్ కుకునూర్ సమాంతర సినిమా లేదా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కు భారతదేశంలో ఒక కొత్త గుర్తింపు తెచ్చారు. హైదరాబాద్ బ్లూస్: కేవలం 17 లక్షల బడ్జెట్తో తీసిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఎన్ఆర్ఐ జీవితం, హైదరాబాద్ సంస్కృతిని చాలా సహజంగా చూపించారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్బాల్: మాటలు రాని వినికిడి లోపమున్న ఒక కుర్రాడు క్రికెటర్ అవ్వాలనే కలని ఎలా నిజం చేసుకున్నాడో చూపించిన ఈ సినిమా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇందులో శ్రేయస్ తల్పాడే హీరోగా నటించారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలువబడే దేవికా రాణి మార్చి 30, 1908న విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. పూర్తి పేరు దేవికా రాణి చౌదరి. నేపథ్యం: ఆమె ప్రముఖ కవి, నోబెల్ విజేత రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గరి బంధువు. ఆమె తండ్రి కల్నల్ ఎంఎన్ చౌదరి, భారత ఆర్మీలో తొలి సర్జన్ జనరల్. సినీ ప్రస్థానం తొలి అడుగులు. 1930లో లండన్లో టెక్స్టైల్ డిజైనింగ్ చదివిన ఆమె తన భర్త హిమాంశు రాయ్తో కలిసి సినీ రంగంలోకి ప్రవేశించారు. బాంబే టాకీస్. 1934లో ఆమె తన భర్తతో కలిసి భారతదేశపు మొదటి ప్రొడక్షన్ హౌస్లలో ఒకటైన బాంబే టాకీస్ను స్థాపించారు. ఈ స్టూడియో ద్వారానే అశోక్ కుమార్, దిలీప్ కుమార్ వంటి దిగ్గజ నటులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నటన: 1933లో వచ్చిన కర్మ సినిమాతో ఆమె హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత అచ్యుత్ కన్య వంటి సినిమాల్లో నటించి సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. తొలి ముద్దు వివాదం. భారతీయ తెరపై మొట్టమొదటిసారిగా ముద్దు సీన్లో నటించిన నటిగా ఆమె అప్పట్లో సంచలనం సృష్టించారు. ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.